గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. నేను వెస్ట్ ఆఫ్రికాలో బెనిన్ అనే దేశంలో ఉన్నాను. మరి ఇక్కడ దేవుడు ఈ దినమున అనేక మంది బహుపేద పిల్లల మధ్య దేవుని పరిచర్య చేయుటకు దేవుడు వాడుకుంటున్న విధానం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీలో అనేకులు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారందరిని బట్టి ప్రభువులో ఎంతగానో ఆనందిస్తూ మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు బహుగా దీవించాలని కోరుచున్నాను. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కీర్తనల గ్రంథము నుండి కీర్తనలు 107వ కీర్తన, కీర్తనల గ్రంథము 107వ కీర్తన 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. వారు కష్టకాలం మందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఈ మాట చాలా రిపీటెడ్గా వస్తూ ఉంటుంది 107వ కీర్తనలో. మనం 6వ వచనం చదివాం. అదే మాట 13వ వచనంలో ఉంటుంది, 19వ వచనంలో కూడా ఉంటుంది, 28వ వచనంలో కొంచెం డిఫరెంట్గా ఇలా రాస్తారు. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. కష్టాలలోనూ శ్రమలలోనూ దేవునికి వారు మొరపెట్టగా వారి యొక్క సమస్త కష్టాల నుంచి దేవుడు వారిని విడిపించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో కొన్నిసార్లు కష్టాలు మన జీవితంలో రావడానికి కారణం కూడా మనలను ఆత్మీయంగా బలపరచడానికి, డిఫరెంట్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో దేవుడు మనల్ని పెట్టి మన విశ్వాసాన్ని ఇంకను అభివృద్ధి చేయడానికి. ఎప్పుడైతే కుటుంబాల్లో కష్టాలు శ్రమలు ఉంటాయో మనలో బాధ్యత పెరుగుతుంది, డిసిప్లిన్ పెరుగుతుంది. సుఖం సౌఖ్యం ఉన్న ఇళ్లల్లో పెరిగే బిడ్డల కంటే కష్టము నష్టము బాధ అన్నీ ఉన్న కుటుంబాల్లో పెరిగే పిల్లల్లో ఒక విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. కాబట్టి దేవుడు మనకి సంతోషాన్ని ఇచ్చినా, ఇబ్బందికరమైన పరిస్థితి ఇచ్చినా, దాని వెనకాతల దేవుని యొక్క ఖచ్చితమైనటువంటి సంకల్పం ఉన్నది అనే సత్యాన్ని గమనించి కష్టాలకి శ్రమలకి మనము భయపడకుండా ధైర్యంగా ఉందాం. శ్రమలు మనకి ఏం చేయాలంటే, శ్రమలు మనకి బాధ్యతను మనకు కలుగు చేయాలి, రెస్పాన్సిబిలిటీ మనకు కలుగు చేయాలి. ఎప్పుడైతే ఆ రెస్పాన్సిబిలిటీ మనకు ఉంటుందో ఆ యొక్క రెస్పాన్సిబిలిటీతో మనలో ఒక బాధ్యత పెరిగి ఆ యొక్క బాధ్యత ద్వారా మనం అంటూ ఒక గురి పెట్టుకుంటాం. రెస్పాన్సిబిలిటీ లీడ్స్ టు గోల్. ఇదిగో నాకు ఈ శ్రమ ఉంది, ఈ ఆర్థిక ఇబ్బంది ఉంది, ఈ కష్టం ఉంది, దీన్ని బట్టను నేను బాగా చదవాలి, దీన్ని బట్టన నేను కష్టపడి పని చేయాలి, ఈ పరిస్థితిని బట్టన నేను పౌరుషంగా నేను నిలబడాలి అని ఒక గురి మనకు వస్తుంది. భక్తుడైన పౌలు గారు అంటారు కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3:14లో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. గురి చూడకుండా గురి లేకుండా పరిగెట్టేవాడిని కానంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:26. మనకి ఎప్పుడు ఉంటుంది ఆ గురి, ఎప్పుడు వస్తుంది ఆ గోల్, ఎప్పుడు ఉంటుంది ఆ టార్గెట్ అంటే మనలో బాధ్యత పెరిగినప్పుడు. ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు పెరుగుతుంది అంటే మనకి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు. ఎప్పుడైతే గురి ఉన్నదో అండి మన ఫోకస్ దాని మీద ఉంటుంది. గురి లేని వాడి యొక్క దృష్టి లోకానుసారంగా ఉంటుంది. అందుకనే సామెతలు భక్తుడు అంటారు, సామెతల్లో మహాజ్ఞాని సొలొమోను 4:25 వచనాల్లో, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందు సూటిగాను ఉండవాలి. ముందు సూటిగా ఎప్పుడు ఉంటుందంటే ఆ ముందు నా గురి నేను నిలుపుకున్నప్పుడు. పౌలు గారి యొక్క చూపు ఆయనకు కలిగిన గురి, దేవుడు ఆయనకి ఇచ్చిన పరిచర్యని గురి మీద తప్ప లోకానుసారంగా లేదు. కాబట్టి ఆయన ఎన్నో సంఘాలు కట్టాడు. ఒక విద్యార్థికి కానీ, లేక ఒక ఉద్యోగికి కానీ, ఒక వ్యాపారికి కానీ సరైన గురి లేకపోతే వారి జీవితంలో డెవలప్ అవ్వరు. గురి ఉండాలి అంటే మన లైఫ్లో ఎప్పుడైతే గురి ఎప్పుడు వస్తుందంటే గురి బాధ్యత పెరిగినప్పుడు. బాధ్యత ఎప్పుడు వస్తుంది? బాధలు పెరిగినప్పుడు. వారు శ్రమ తాళలేక వారి కష్టకాలం మంది యెహోవాకు మొరపెట్టిరి. కష్టాల్లో మనకి ఇటు ఫిజికల్ గాను ఇటు స్పిరిచువల్ గాను కూడా దేవుడు కష్టాలను ఫలింపజేస్తాడు. ఫిజికల్గా అయితే ఆ బాధలు బాధ్యతను పెంచుతాయి. బాధ్యత ఒక గురి వైపు ఒక గురిని మనకి ఇస్తుంది. ఆ గురి మన యొక్క ఫోకస్, మన దృష్టి ఈ లోకానుసారంగా వెళ్లకుండా
ఆ గురి వైపే నిలిపేలా చేస్తుంది. ఆ యొక్క ఫోకస్ అండ్ గోల్ మనకి ఎప్పుడైతే ఆ గురి, మన దృష్టి ఎప్పుడైతే ఆ గురి మీద ఉంటుందో మనం కష్టపడతాం, హార్డ్ వర్క్ చేస్తాం. డెఫినెట్లీ పనివాడు జీతానికి పాత్రుడు. ఆ హార్డ్ వర్క్ ఖచ్చితంగా మంచి జీతాన్ని దేవుడిస్తుంది. ఇది ఫిజికల్గా. ఇటు స్పిరిచువల్గా తీసుకుంటే కష్టాలు మనకి ఏం నేర్పుతుందండి? దైవ భక్తి నేర్పుతుంది. వారు శ్రమల్లో దేవుని దగ్గరికి వచ్చారట. కష్టాలు మనల్ని దేవుని దగ్గర తీసుకొస్తుంది. దేవుని దగ్గరికి వచ్చిన దైవ భక్తి మనల్ని ప్రార్థనలో నడిపిస్తుంది. ప్రార్థన ప్రార్థనకి టైం లేదనే రోజులు రావు. ఖచ్చితంగా ఎంత హ్యాపీ డే అయినా, ఎంత సాడ్ డే అయినా, ఎంత బిజీ డే అయినా, ఎంత ఖాళీ దినమైనా, అది రెస్ట్ డే అయినా, ప్రేయర్కి నేను ఖచ్చితమైనటువంటి స్ట్రాంగ్ కమిట్మెంట్తో నేనున్నాను. ప్రార్థనా జీవితంలో నేను ఏమాత్రమూ కాంప్రమైజ్ అవ్వను అనే భక్తి మనలో ఉన్నప్పుడు సాలిడ్ ప్రేయర్ లైఫ్ ఉంటుంది. ఆ ప్రేయర్ ఎప్పుడైతే మనలో ఉంటుందో దేవుని కృప మన యొద్దకు తీసుకొస్తుంది. ప్రార్థన దేవుని కృపను మన యొద్దకు తీసుకొస్తే ఆ కృప మనలను నీతిగా, యథార్థంగా జీవింపచేస్తుంది. చూడండి, వీటన్నిటికి మూలం ఏంటట? బాధలు, శ్రమలు. బాధలో బాధ్యత ఇస్తే, బాధ్యత గురిస్తే, ఆ గురి ఇటు అటు తొట్టుపడకుండా సరైన కనుదృష్టి ఫోకస్ ఇస్తే, ఆ ఫోకస్తో మనం కష్టపడితే ఫలాలు దేవుడిస్తాడు. అదేవిధంగా ఆత్మీయంగా బాధలు మనకుంటే, బాధలు దైవభక్తిలో నడిపిస్తే, దైవభక్తి ప్రార్థనలో నడిపిస్తే, ప్రార్థన ఏం చేస్తుందండి? దేవుని కృప మన మీదకి తీసుకొచ్చినప్పుడు మనము లోకానుసారంగా ఉండకుండా దేవుని కొరకు యథార్థవంతులుగా జీవిస్తాం. కాబట్టి ఎవరైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇబ్బందులు ఉన్నాయా? ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారా? దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆ ప్రాబ్లమ్స్ని, ఆ ఛాలెంజెస్ని దేవుడు మనకి బ్లెస్సింగ్స్గా మార్చే దినము చాలా సమీపంలో ఉన్నది కనుక ప్రాబ్లమ్స్ని బట్టి కృంగిపోకుండా రోషము కలిగి దేవుని కొరకు నిలబడదాం, ఆత్మీయంగా బలపడదాం, శారీరకంగాను కూడా ఫలింపజేద్దాం. ఫలించేలాగా దేవుడు ప్రాబ్లంని, శ్రమని, సమస్యను మేలుగా మార్చే దేవుడని యేసే మనకున్నాడు. ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి అందరినీ ప్రార్థించేవారుగా దేవుని కృప పొందుకుని దేవుని కొరకు రోషము కలిగిన క్రైస్తవులుగా జీవించుటకు పరిశుద్ధాత్ముడు మనకి ప్రాబ్లమ్స్ ద్వారాను కూడా సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు. కొన్ని కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మా జీవితంలోకి వచ్చినప్పుడు వెంటనే కృంగిపోకుండా ఆ కష్టాల్లో, నష్టాల్లో ఇంకా ఎక్కువగా నీ వైపు చూస్తూ నీ శక్తిని పొందుకొని ముందుకు సాగే భాగ్యం దయచేయండి. ఏ డిప్రెషను, ఏ దిగులు, ఏ బాధ మా దరిదాపుల్లోకి రాకుండా, పరిస్థితి ఏదేమైనా నా పరిస్థితుల కంటే, నా సమస్యల కంటే నా దేవుడు బలవంతుడు కనుక ఆయన వైపు చూస్తూ ముందుకు సాగిపోతాననే విశ్వాసముతో, ప్రార్థనతో పోరాడి నీ కృపను పొందుకొని నీ మహిమైశ్వర్యంలో జయ జీవితాన్ని పొందుకునే భాగ్యము, నీకు సజీవ సాక్షులుగా ఉండే ధన్యత మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరించు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము హెచ్చుగా మనపై దిగి వచ్చి ఇప్పుడు ఎల్లప్పుడూ మనలను సంరక్షించి, నడిపించి, కాపాడి దీవించును గాక. ఆమెన్. God bless you. Have a very blessed day.